కేసీఆర్ తర్వాత ఫ్యూచర్ లీడర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ ఎవరు అర్హులు? మీకు ఇది చాలా క్లిష్టమైన క్వశ్చనే, బట్ మీరైతేనే కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతారేమో. కేసీఆర్ కేటీఆర్, హరీష్, కవితనా? ఎందుకంటే కాబోయే సీఎం కవితను అందరు మళ్ళా అంటే జైలుకి పోయిన వాళ్ళందరూ సీఎంలు అవుతారని చెప్పి ఒక నినాదం ఉంది కదా. అమ్మ జీర్ణించుకునేది మనిషిని చూస్తే పేరు పెట్టి పిలిచే గుర్తింపు తెచ్చుకున్నది ఒక హరీష్ రావే నా దృష్టిలో. మెమొరీ పవర్ అట్లున్నది. लंबू के अकल घुटनों में नहीं है, उसको दिमाग में ही चाहिए, उसको दिमाग में ही चाहिए. सही बताता हूँ. ఎందుకంటే నా తిరిగా ఎత్తు పొడుగున్నా కూడా మెదడును ఉపయోగిస్తాడు ఆయన. మోకాళ్ళల్లో లేదు ఆయన మెదడులోనే ఉన్నది, తలకాయలనే ఉన్నది మెదడు. అంత మటుకు ఉన్నది తెలివితేటలు అన్నది నేను కరాఖండ్గా చెప్పాను. కలిసిండ్రా తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్స్? ఎప్పుడు కలవలే. కేసీఆర్ ని కలిసిండ్రా? కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసినారా? నేను అస్సలు ఎక్కడ చెడింది మీకు కేసీఆర్ కి? ఎప్పుడు లేదు. చిన్నప్పటి నుంచి మేము అంతా బద్దిపడి గల పత్తాలు ఆడుకున్న వాళ్ళం, మంద అయిన వాళ్ళం. కేసీఆర్ అన్న రంగారావు గారు బాగా నాకు దగ్గర మిత్రుడు. ఎందుకు వచ్చిందంటే మా ఊర్లో ఒక పూజారి అయ్యగారు 100 రూపాయల నోటు దొంగ నోటు పట్టుబడ్డాడు. నోట్లు చలామణి చేసేది. ఆయన నిడిపియడానికి వచ్చింది. అప్పటికే నాకు రంగారావు గారు తెలియదు, కేసీఆర్ గారు తెలియదు. ఫస్ట్ థింగ్. అప్పుడు వచ్చినాక 10 నిమిషాలు నిలబడ్డాడు. నేను ఒక్కనే కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా. ఏమయ్యా నేను కేసీఆర్ ఎమ్మెల్యే అన్నాను అన్నాడు. ఏ ఎమ్మెల్యే అన్నా అని అడిగిన. మా ఎమ్మెల్యే అన్న అయితే నాకు తెలుస్తాడు. నేను చింతమడక రంగారావు దొరను అని. రే ఇరేయా ఎల్మదొర వచ్చిండట, ఒక కుర్చీ తెచ్చేయిరా అన్న. వేసినాక కాఫీ దేరా అన్న. అప్పుడు చాయ్ కాఫీలు ఎక్కడి పాల్సన్ కాఫీ ఉండే. కాఫీ తాగుతావా చాయ్ అని అడిగిన. చాయ్ స్ట్రాంగ్ చాయ్ అన్నాడు. సో బయట సర్కార్ అన్న కూర్చోనిచ్చారు. 15 నిమిషాలు నిలబెట్టినవురా. ఏం దొరేనువిరా నువ్వు? ఒక ఎమ్మెల్యే అన్నను వస్తే కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదనంటే మెడల్ వేసుకొని తిరుగుతామే, మాంసం తింటున్నామని బొక్కలు మెడల్ వేసుకొని తిరుగుతామే, నువ్వు వచ్చింది ఏ పని మీద చెప్పరాది అని నేను అన్నా. అని మాట డైవర్ట్ చేసినాక గిట్లా అంటే నేను వస్తున్న ఎస్ఐ దగ్గరికి అన్నాం. పోయినాం, సిఐ గారికి చెప్పిన, విడిపించినాం. ఆ అయ్యగారు కూడా మా ఊరే అయ్యగారు, కానీ వీళ్ళ సంస్థానాధీశుడు పుల్లూరుకు సంబంధించిన అయ్యగారు ఆయన. ఇవాళ ఆయన కూడా కోట్లలో సంపాదించుకున్నాడు. కోనాయపల్లిలో పూజ చేసి కంకణం కట్టేది ఆయనే, కేసీఆర్ గారికి. ఓకే సరే, ఇంతసేపు మనం కేసీఆర్ గురించి మాట్లాడుకున్నాం, చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ న్యూస్ లో నేనైతే మాట్లాడుతున్నా కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించాలా. ఇన్ని రోజులు అంటే కవితక్క జైల్లో ఉంది కాబట్టి బయటికి రాలే, సరే కొంచెము బిడ్డ మీద బెంగ ఉంది. ఇప్పుడు కవిత రిలీజ్ అయింది, బయటకు వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి దాని గురించి మాట్లాడాలా. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అంటే అప్పుడు కేసీఆర్ గురించే మాట్లాడిండ్రు, ఇప్పుడు కూడా మీరు కేసీఆర్ ని అంటారు ఏంది, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి కదా అంటారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు అడవిలో పులి ఎక్కడ ఉందో పులి గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఆ పులి మరి ఉరుకుతుందా లేదా అనేది మనం చూడాలి కదా. సో మీరేం చెప్తారు కేసీఆర్ కి? మీరు సూటిగా చెప్పండి. నేను ఒక్కటే ముక్కు సూటి, నేను నా ప్రశ్నకు ఆయన రేపు పొద్దుగాల ఆత్మవిమర్శనం చేసుకోవాలి. నాయనా నువ్వు పంజరంలోకి వెళ్ళి బయటికి రా, అసెంబ్లీలకు పో, నీ ప్రతిపక్ష హోదా నిరూపించు, నీ గొంతు విప్పు, నీకున్నది జనం నీ తోడు. ఇవాళ మళ్ళా నిన్ను కావాలని కోరే జనం దగ్గరికి స్వాగతించు, ఆదరాభిమానం చెయ్యి, ఆదరించు, మంచి పేరు తెచ్చుకో. గెలిపోటములు సహజమే, గెలిపోటములు సహజమే. నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు ఎందుకు కాదంటావు నాయన? నిన్ను కోరుకునే జనాలు నీ ఎంటున్నప్పుడు నడువు ఒక అడుగు ముంగటేసి, అల్లుగుడు గిలుగుడు ఏది అన్ని పక్కకు పెట్టాలి. కొడుకును కొంతకాలం దూరం పెట్టాలి. దూరం పెట్టి ముందడిగేస్తే మళ్ళా గాడి చక్కన పడుతుంది అని నా ఆలోచన. అయితే మీకు ఈ ముచ్చట అందిందా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో మొత్తం తెలంగాణ ఒక్కొక్క శాఖను ఒక్కొక్కడు వంచుకున్నాడు అని చెప్పి వార్త వస్తా ఉన్నది. ఇది నాకు తెలిసిన కాడికి ఇది ఒక అపోహ తప్పించి ఏం లేదు. ఇంకా
ఏ శాఖలు ఇవ్వలకు అప్పచెప్పలే, ఉన్న శాఖలన్నీ ఆయన నిరూపిస్తే ఏం చేస్తారు? నిరూపిస్తే దేనికంటే దానికి ఎదురు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాం. నిరూపిస్తే కాదు. తిరుపతి రెడ్డి ఒక శాఖ, కొండల రెడ్డి అమ్మా నిరూపించి గిరి అని చెప్పు, నిలదీసి నిక్కదీసి అడుగుతాం, సవాలిపైద లేదు. ఇవన్నీ గాలి మాటలు. సరే, త్వరలో డీటెయిల్స్ నేను మీకు ఇస్తా. ఏ తమ్ముడు ఏడేడ ల్యాండ్లు కబ్జా పెడుతున్నాడు, రెవెన్యూ ఎవరు చూసుకుంటున్నారు, మున్సిపల్ శాఖ ఎవరి చేతులు ఉంది, సో ఇవన్నీ కూడా మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇదే మాట మీద ఉండండి నా దాని ద్వారా. పక్కా ఉంటా మీ ఛానల్ ద్వారా. ఓకే. సో రేవంత్ రెడ్డి మొత్తానికైతే జనాలలో యాంటీ అయిపోయింది, అయిపోతుండు ఆల్రెడీ. 9 నెలల్లో రేవంత్ రెడ్డికి బ్యాడ్ టైం వచ్చిందని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నాడు అంటే ఎట్లా అంటే వ్యవస్థ పనితీరు బాలేదు, స్లోగా ఉన్నది. పల్లెళ్ళల్లా ప్రబలింది. ఏంటిది విషజ్వరాలు ప్రబలినట్టు పల్లెళ్ళల్లా ఒకరికి అందే, ఒకరికి అందకపోయా, ఒకరికి ఇచ్చే, ఒకరికి ఇవ్వకపోయా. బ్యాంకు నా కొడుకులు ఎవరికి ఇస్తారు సబ్సిడీ, ఎవరికి ఇస్తారు గ్యాస్ సిలిండర్, ఎవరికి వస్తున్నాయి, ఏం కథ? దీన్ని లోతుగా నువ్వు డీప్ గా ఆలోచిస్తలేవు. ఆడోళ్ళకి చెందాల్సిన పైసలు ఆడోళ్ళకి చెందినయా? బతుకమ్మ చీరల గురించి బహుగా మాట్లాడినాం. 200 చీర ఇచ్చిండ్రు, నాశనం పట్టించింది. ఇప్పుడు మరి నువ్వేం చేస్తావు? ఆడోళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ అయినాయా? ఎప్పుడు జమ అవుతాయి? ఎందుకు లేటు? వ్యవస్థ ఏంది? నీకు ఇచ్చింది అప్పుల గంపే. కానీ ఇంకా నువ్వు సాధించుకోవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఆ టైపులో నువ్వు పోవాలి, సాధించుకొని తీరాలి. ఈ రెవల్యూషన్ నువ్వు అనగదొక్కుకోవాలంటే నీ చేతుల గల్ల పని అది. పబ్లిక్ రెవల్యూషన్ అది నువ్వు ఇమీడియట్ స్టార్ట్ చేయి. అట్లా మీ మిత్రుడు బాగున్నాడా? అసలు ముచ్చట కొద్దాం కాక, మీ కొత్త మిత్రుడు ఎట్లున్నాడు? మీ ప్రియమైన తీన్మార్ మల్లన్న లైవ్ లో కూర్చొని బాగా మీకు బాగా డబ్బులు ఇచ్చిండు తీన్మార్ మల్లన్న అని చెప్పి అనుకుంటారు బయట అంతా. మాకు మస్తు అంటే మేము మొయ్యరాని డబ్బులు ఇచ్చిండు, మోసి బక్కగైనా ఆటో కిరాయిలు కూడా మేమే పెట్టుకున్నాము. తీన్మార్ మల్లన్నకు ఇయ్యాల బీసీలు యాదకొచ్చిండ్రు. ఒక పదవి ఇచ్చినాక పదవిని సంపాదించుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. అటు బీజేపీని సంప్రదించిండు, ఇటు వీళ్ళని సంప్రదించిండు, వాళ్ళని సంప్రదించిండు. కేసీఆర్ కేటీఆర్ వాళ్ళైతే మొత్తం మీద అమలా చేయించిండ్రు. తర్వాత కాంగ్రెస్ గుటికి చేరిండు, కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి దయ వలన. ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్సీ అయి ఉండి కూడా మళ్ళీ తిడుతుండేది కాంగ్రెస్. అయితే ఒకటి నాకు నేనే మేధావిని అనుకుంటే చాలా తప్పైతే. మేధావులు చాలా మంది ఉన్నారని చెప్తాను నేను. కట్టిరిగద్దు పాము జావద్దు, కట్టిరిగది పాము జావది. ఆ టైప్ లా మాట్లాడే చాలా పెద్ద మనుషులు ఉన్నారు. ఇది నోటి దురుస్తానని ఎక్కువైంది. ఎందుకంటే ఇదే లాస్ట్ చివరిది నీకు సీఎం అనే స్టేజ్కి ఎదిగింది. ఇది చాలా కొన్ని మానుకోవాలి. తీన్మార్గానే ఉండు, చార్మార్గా రాకు. నువ్వు చార్మార్గ్ వస్తే ప్రజలు వ్యతిరేకత వచ్చింది నీ మీద. ఇప్పటికే క్రెడిబిలిటీ మొత్తం పోయింది. మరి ఎట్లా గెలిచిందంటావు కాక మీరు? ఇప్పుడు వ్యతిరేకత వస్తే కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎట్లా గెలిచింది? ఒక్కటి ఇక్కడ శ్రావ్య గారు, ఇక్కడ జరిగింది ఒకటి. ఒకసారి కేపబిలిటీ, ఇంతకన్నా పెద్ద కేపబిలిటీ రాకేష్ రెడ్డికి ఉన్నది. పోరాడు, అవును, చిన్న పిల్లగాడు, మంచి వక్త, ఇంటలెక్చువల్, మంచి వక్త, ఇంటలెక్చువల్, లైట్ ఇంటలెక్చువల్. ఆయన తక్కువ ఓట్లతో పోయింది కదా. గతంలో ఒకసారి ఈయన ఓడిపోయా కదా. సరే ఒకసారి ఛాన్స్ ఇద్దాం అన్నట్టు చూసిండ్రు. యాక్చువల్గా అయితే ఆడ గెలుపు. పట్టభద్రులు అంటే ఏమేం చేయాలి కాక? నాకు తెలియదు యాక్చువల్గా. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే అసలు దేని గురించి మాట్లాడాలా? ఇక పట్టభద్రుల గురించే మాట్లాడాలి. మరి అది తప్ప అని మాట్లాడుతున్నారు కదా. పట్టభద్రులు నీకు పట్ట ఇయ్యంగానే పట్టభద్రులు అయిపోతావా? నా పట్ట పక్కకు పెడతా, నేను బీసీని, నువ్వే ఇది ఆఖరిసారిగా ముఖ్యమంత్రి, ఇంకోసారి నువ్వు గెలువవు,
గెలిస్తే నేను చచ్చినట్టే కౌశిక్ రెడ్డి గారు అన్నట్టు. అయితే నా పెళ్ళంతోని నా పిల్లలతోని శివయాత్ర కన్నా రాండి, లేకపోతే ఊరేగింపన్న చేయండి నేను గెలిచినాక అన్నట్టు. నువ్వు చచ్చుడెందుకు రా అయ్యా? సేమ్ అదే డైలాగ్ కొట్టిండు. ఆత్మహత్య చేసుకుంటా చచ్చిపోతా. ఏందది? నువ్వు ఎదుటోని విమర్శించేటోనివి, నువ్వు విమర్శలకు ఎందుకు గురైతున్నావు? శ్రావ్య గారు, ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద పొరపాటు అది ఆ మాట్లాడు. ప్రభుత్వం నుండి ప్రభుత్వాన్ని నువ్వు నేను ఇదే నీకు చివరి ఎన్నిక, ఇదే నువ్వు చివరి సీఎం, నువ్వెవరిని శాసించాలి? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ, వాట్ యు ఆర్? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ. ప్రశ్నించిన బయటికి వచ్చి ప్రశ్నించవచ్చు ఒక జర్నలిస్ట్ గా. నీకు జర్నలిజం ఉన్నది అర్థం.